వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ముద్దకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేసి మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఈరోజు మరి మీకు ఒక కొత్త ప్రదేశాన్ని అయితే చూపిస్తున్నాను. ఇది పెనుగొండలో ఉన్నటువంటి కుంభకర్ణ విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. ఇది కుంభకర్ణ విగ్రహం ముందరి భాగము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతో మీరు కుంభకర్ణ విగ్రహం బోర్డు కూడా చూస్తున్నారు, కుంభకర్ణ ప్రాజెక్ట్ అని. ఇక్కడ కుంభకర్ణ విగ్రహం చూడడానికి ముందుగా ఎంట్రీ గేట్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఎంట్రీ కావడానికి కుంభకర్ణ విగ్రహం చూడడానికి అయితే ఇక్కడ 10 రూపాయలు టికెట్ అయితే ఉంటుంది. 10 రూపాయల టికెట్ అయితే ఇక్కడ పే చేసిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు ఒక ఫ్యామిలీతో ఒక రోజంతా ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా పచ్చని కొండల మధ్య పచ్చని చెట్ల మధ్య ఇక్కడ ఒక చిన్నపిల్లలతో సరదాగా గడపడానికి అయితే ఇది ఒక రోజు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా అయితే ఉంది. దీన్ని విజిట్ చేసి మీ ఫ్యామిలీతో మీ పిల్లల్ని ఎంతో ఆనందంగా ఒక మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ ఎంతో అనువైనటువంటి ప్లేస్ అయితే ఇక్కడ అని చెప్పొచ్చు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే ప్రతిదీ ఇక్కడైతే ఏర్పాటు చేసినారు. అదేవిధంగా చిన్నపిల్లలు ఇక్కడ ఎవరన్నా లేదంటే వంట మీద ఎక్కి స్వారీ చేయాలన్నా లేదా గుర్రం మీద ఎక్కి స్వారీ చేయాలన్నా కూడా ఇక్కడ గుర్రంతో పాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనువైన ట్రైన్లు చూడండి. ఇక్కడ గుర్రం కూడా ఉంది. గుర్రం కూడా ఎక్కడానికి 50 రూపాయల నుంచి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారంట ఈ గుర్రం మీద తిరగడానికి. అక్కడ కుంభకర్ణ విగ్రహం చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి తీసుకొస్తారు. మీ పిల్లలను కానీ పెద్దలు కానీ మీ గుర్రం మీద స్వారీ అయితే చేయొచ్చు. ఎవరన్నా పెనుగొండని విజిట్ చేస్తే ఇది పుట్టపర్తి డిస్టిక్ పెనుగొండ తాలూకా. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. పెనుగొండ నుంచి దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎంతో అనువైన స్థలం అని చెప్పవచ్చు. చూడండి, చుట్టూరా పచ్చని కొండలు, ఆ కొండల పైన గాలి ఫ్యాన్లు అనమాట. ఇవి అంటే గాలి ద్వారా విద్యుత్తుని తయారు చేయడానికి అక్కడైతే గాలి ఫ్యాన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం సోలార్ ప్యానల్స్ మనకు తెలుసు, అంటే సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును అయితే తయారు చేస్తుంటాము. అదే విధంగా గాలి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇలా గాలి ఫ్యాన్లు గాలి అనేది ప్రతి కొండపైన ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఎంతో చక్కగా ఈ వీడియో అన్నది ఉన్నది. ఇప్పుడు మనం కుంభకర్ణ విగ్రహం ముందు భాగంలో అన్నమాట. ఇది కుంభకర్ణ లోపలికి ఎంట్రీ. కుంభకర్ణ 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 విగ్రహానికి లోపలైతే ఉన్నాం మనం. ఇప్పుడు కుంభకర్ణ విగ్రహం లోపల ఉన్నాం. చూడండి, ఒకప్పుడు ఇక్కడ హోటల్ కూడా పెట్టి లోపల నడిపిస్తూ ఉండేవాళ్ళంట. కుంభకర్ణ విగ్రహం ఇది కడుపు. కుంభకర్ణుని విగ్రహం కడుపు ఇది. మనమైతే ఇప్పుడు కడుపులో ఉన్నాం లోపల. ఇక్కడ ఎంట్రీ బయటకు వెళ్ళడానికి ఇది ఎంట్రీ, లోపలికి రావడానికి ఇది ఎంట్రీ ముఖద్వారం. ఇది అటువైపు వెళ్ళాలంటే ఇది ఎగ్జిట్ కనిపిస్తుంది. ఇప్పుడైతే కుంభకర్ణుని విగ్రహం లోపల ఇక్కడైతే కాళ్ళ భాగంలో అయితే మనం ఉన్నామన్నమాట. అయితే పాదాలు, కుంభకర్ణుని పాదాలు ఇవన్నీ. ఈ పాదం లోపలైతే ఉన్నాం మనము. చూడండి, ఈ పాదం లోపల
ఇక్కడ పాదాల దగ్గర మనము ఇప్పుడు ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. ఎగ్జిట్ పాదాల దగ్గర, కుంభకర్ణుని పాదాలు దగ్గర ఎగ్జిట్ ఇలా ఉంది. కుంభకర్ణ పాదాలు అన్నమాట, కుంభకర్ణుని పాదాలు. చూడండి కుంభకర్ణ విగ్రహం. కుంభకర్ణ గురించి చెప్పుకోవాలంటే మీ అందరికీ బాగా తెలుసు. 6 నెలలు తిండి, 6 నెలలు నిద్ర. ఇది మనం రామాయణంలోని అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణ గ్రంథంలో అయితే మనం అందరం చదివినాము. మళ్ళీ రామాయణం సీరియల్ కానీ లేకుంటే సినిమాల రూపంలో కూడా చూసాం. కుంభకర్ణుని యొక్క 6 నెలల నిద్ర, 6 నెలల భోజనం ఎలా ఉంటుందో. కుంభకర్ణుడు రాముని మీద యుద్ధం చేయడానికి నిద్రపోతూ ఉంటే కుంభకర్ణుని నిద్ర లేపడానికి ఇదంతా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏనుగులతో లాగుతున్నారు, అలాంటి మొత్తం సన్నివేశాన్ని రామాయణంలో కుంభకర్ణుని నిద్ర లేపడానికి చేసినటువంటి ప్రతి సన్నివేశాన్ని ఇలా ఎంతో చక్కగా అయితే ఇక్కడ కనబరిచారనమాట. ఎవరైనా పెనుగొండకి వచ్చి చూడాలనిపిస్తే ఈ కుంభకర్ణ విగ్రహాన్ని దర్శించండి. పెనుగొండలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇది కుంభకర్ణ విగ్రహం అనేది చాలా పిల్లల్ని సంతోషపెడుతుంది. మీ ఫ్యామిలీతో ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసి ఆనందపడి మీ అనుభవాన్ని వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో పొందడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కుంభకర్ణ విగ్రహం పక్కనే ఇక్కడ హోటల్ కూడా ఉంది. ఈ హోటల్లో కూడా మీరు ఎంతో రుచికరమైనటువంటి భోజనాన్ని కూడా రుచి చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్